హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఎల్లిపాయ కారంతో బెండకాయ ఫ్రై మాత్రం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా ఈ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను మన ఛానల్లో. రైస్లోకైనా, మామూలుగా పప్పుచారులోకైనా, సాంబార్లోకైనా, సైడ్ డిష్గానైనా ఈ బెండకాయ ఫ్రై టేస్టీగా తినేయచ్చు. అంత బాగుంటుంది. మెయిన్ అయితే పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇక్కడైతే నేను బెండకాయ ఫ్రై కోసం ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని ఫస్ట్ నీట్గా కడగాలి. బెండకాయలు కడిగి ఒక పొడి క్లాత్తో నీట్గా వాటర్ అనేది లేకుండా తుడుచుకొని ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై బాగా క్రిస్పీగా వస్తుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ ఈ ఆయిల్లో వేసుకొని మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకోకుండా స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. మనకి బాగా ఫ్రై అయిపోయి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కోసారి ఒక్కో తిరిగి చేయొచ్చు. కాకపోతే నేను ఇలా బెండకాయ ఫ్రై అయితే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. బెండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రై అయ్యే లోపైతే ఇప్పుడు ఎల్లిపాయ కారం కోసం జీలకర్ర మిక్సీ జార్లోకి జీలకర్ర వేసుకున్న, కొన్ని ధనియాలు, ఇవైతే ఎండు కొబ్బరి ఫ్రెండ్స్, ఒక 4 ముక్కలు ఎండు కొబ్బరి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రైకి కారం ఎంత బెండకాయలకు అవసరమో ఒక 5, 6 నేనైతే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నా, ఎల్లిపాయలు కూడా వేసుకున్నా. ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నా. ఇప్పుడైతే బెండకాయలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయి. ఇంకొక 2 నిమిషాలు అయితే మంచి ఫ్రై అయిపోతాయి. చూడండి, బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తీసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. పిల్లల లంచ్ బాక్స్లోకి చేయండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం దోరగా వేగాలి. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు, ఈ పోపు దినుసులు కొంచెం మగ్గించుకోవాలి. స్టవ్ మంట తగ్గించుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్, ఈ పోపు దినుసులు ఇవన్నీ స్లోగా ఆయిల్లో మగ్గించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేగనివ్వాలి. కొంచెం పోపు దినుసులు ఇలా వేసుకుంటే తింటుంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే పచ్చిశనగపప్పు వేసుకున్నా, కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. మొత్తం కలుపుకొని దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇది నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నా. దీంట్లో ఎక్కువ మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మగ్గిపోయిందిగా. ఇందాక మనం ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం కదా, ఇలా ఉంచుకోండి పొడిలాగా. అసలు ఎల్లిపాయ కారం వేస్తుంటే టేస్ట్ అయితే స్మెల్ గుమాయిస్తుంది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. ఈ ఉట్టి కారం వేసుకొనైనా వేడి వేడి అన్నం తినచ్చు, అంత బాగుంటుంది. మొత్తం కలిపేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై అయితే. చూడండి, చూస్తేనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో వేసుకొని కానీ పప్పుచారులో వేసుకొని అయినా తింటే, సైడ్ డిష్గానైనా, మామూలుగా నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా రైస్లో కూడా హ్యాపీ తినేయచ్చు. టేస్టీగా బెండకాయ ఫ్రై అయితే నేను ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ ఇవ్వండి. వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. తినేసేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? మరొక రెసిపీతో కలుద్దామా మరి? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ ఇవ్వండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి.